గైస్ ఈ వీడియోలో అయితే మనం బేసిక్ అండ్ ఆర్ ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఎక్సెల్లో. సో చాలామందికి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు అయితే కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట, ఎండ్ ఎక్కడ వాడతాం ఆర్ ఎక్కడ వాడతామని. సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, నేను రీసెంట్గా మ్యాక్రోస్లో అండ్ ఆర్ వాడినప్పుడు లైక్ నాకు 2-3 క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి అనమాట, అండ్ ఆర్ గురించి మీ ఛానల్లో వీడియోస్ లేవనేసి. సో అందుకు అదొక్క పాయింట్ని పట్టుకొని నేనైతే ఇప్పుడు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఇస్తున్నాను అనమాట. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్ ఫస్ట్లీ అండ్ ఆర్ ఫంక్షన్స్ని మనం లాజికల్ ఫంక్షన్స్ అంటాం అనమాట. కొన్ని కేసెస్లో బూలియన్ ఫంక్షన్స్ కూడా అనొచ్చు. బూలియన్ అంటే మనకి ఎండ్ రిజల్ట్ ట్రూ ఫాల్స్ వస్తుంది అనుకోండి, ఈ ట్రూ ఫాల్స్ని ఎక్సెల్లో బేసికల్గా బూలియన్స్ అంటాం అనమాట. అండ్ ఆర్లో మనకి ఎండ్ రిజల్ట్ ఎప్పుడు ట్రూ ఫాల్సే వస్తుంది. మనం ఒక లాజిక్ ఇస్తే అది ట్రూ ఉందా ఫాల్స్ ఉందా అనేసి మనకైతే ఈ అండ్ ఆర్ అయితే చెప్తాయన్నమాట. సో అది ఇంకా పర్ఫెక్ట్గా మీకు అర్థం కావాలంటే ఒకసారి స్క్రీన్ చూడండి. సో ఇక్కడ చూడండి, మీరు సింటాక్స్ చూడండి. నేను ఎండ్ అని ఇస్తున్నా, ఎండ్ అని ఇస్తే నాకు లాజిక్ 1 లాజిక్ 2 అలా మొత్తం 255 లాజిక్స్ వరకు అయితే మనం ఎండ్లో పెట్టేయచ్చు. ఈవెన్ ఆర్ అయినా అంతే అనమాట. ఈవెన్ ఆర్లో కూడా మనకి 255 లాజిక్స్ వరకు ఇవ్వచ్చు అనమాట. సో ఎండ్లో ఏంటంటే, లెట్స్ సే ఎండ్లో ఏంటంటే ఇఫ్ A1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని ఇచ్చేసి కామా A2 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ మనకి A1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ట్రూ వస్తుంది, ఎందుకంటే A1లో మనకి 10 ఉంది కాబట్టి 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. A2 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అంటే ఇక A2లో 15 ఉంది కాబట్టి ఇది కూడా ట్రూ వస్తుంది. సో ఎప్పుడైనా మనం ఇచ్చిన కండిషన్స్ అన్నీ ట్రూ 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 వచ్చుకుంటూ వెళ్తే ఎండ్లో ఎట్ ది ఎండ్ వాల్యూ వచ్చేసి ట్రూ వస్తుంది అనమాట. బై ఎనీ ఛాన్స్ మనం ఇచ్చిన 255 లైక్ ఈక్వేషన్స్లో కూడా, లేకపోతే 255 లాజిక్స్లో కూడా ఒక్కటి తప్పు పోయినా సరే, అంటే ఒక్కటి ఫాల్స్ వచ్చినా సరే ఎండ్ అనేది ఫాల్స్ లైక్ వాల్యూ ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, A1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని ఇచ్చాను కదా, ఇప్పుడు A2 ఈజ్ గ్రేటర్ దాన్ 100 అని ఇచ్చేస్తే ఆబ్వియస్లీ A2 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 100 కదా. సో ఇది ఫాల్స్ ఉంది కాబట్టి మొత్తము ఎట్ ది ఎండ్ రిజల్ట్ వచ్చేసి మనకి ఫాల్స్ వచ్చేస్తుంది అనమాట ఎండ్లో. వేరేస్ ఆర్ అయితే కొంచెం డిఫరెంట్ అనమాట. ఆర్లో ఏంటంటే మీకు ఇచ్చిన వాల్యూస్ అన్నిట్లో 255 లాజిక్స్ మీరు దీంట్లో ఇస్తే 255 లాజిక్స్లో ఒక్కటి ట్రూ ఉన్నా సరే మనకైతే ట్రూ వచ్చేస్తుంది అనమాట ఎండ్ రిజల్ట్. అన్ని ఫాల్స్ ఉంటేనే మనకి ఆర్లో ఫాల్స్ వస్తుంది అనమాట. లెట్స్ ఇక్కడ నేను A1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని ఇచ్చేసి కామా A2 ఈజ్ గ్రేటర్ దాన్ 45 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఆబ్వియస్లీ మనకి ట్రూ వస్తుంది అనమాట. ఎందుకంటే ఒకటైతే లైక్ ట్రూ ఉంది కాబట్టి సరిపోతుంది. ఒక్క ట్రూ ఉన్నా సరే ఆర్లో మనం లైక్ మనకైతే ఎండ్ రిజల్ట్ ట్రూ వచ్చేస్తుంది అనమాట. బై ఎనీ ఛాన్స్ నేను ఇక్కడ 1 కాకుండా ఇక్కడ 100 ఇచ్చేసి అండ్ ఇక A2లో కూడా 15 కాకుండా 16 ఇచ్చాను అనుకోండి, ఈ రెండు ఫాల్స్ అవుతున్నాయి. సో మనకి ఎండ్ రిజల్ట్ అయితే ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఎండ్లో అయితే నేను ముందర చెప్పినట్టు మనకి ఇచ్చే ఈక్వేషన్స్ అన్నీ, ఇచ్చే లాజిక్స్ అన్నీ ట్రూ ఉంటేనే మనకి ట్రూ వస్తుంది. ఒక్కటి ఇచ్చే మనం ఇవ్వాల్సిన 255 లాజిక్స్లో ఒక్కటి ఫాల్స్ వచ్చినా సరే ఎండ్లో అయితే ఎండ్ రిజల్ట్ ఫాల్స్ అని వచ్చేస్తుంది. వేరాస్ ఆర్లో ఎలా అంటే మనం ఇచ్చే ఈక్వేషన్స్ లేకపోతే మనం ఇచ్చే లాజిక్స్లో ఒక్కటి ట్రూ ఉన్నా సరే అన్ని లైక్ ఎండ్ రిజల్ట్ అయితే ట్రూ లాగానే చూపిస్తుంది అనమాట. నౌ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, వీటిని మనం ఎక్కడ వాడతాం? సో గైస్ వీటిని మనం మోస్ట్లీ ఇఫ్లో వాడతాం అనమాట, ఇఫ్ క్లాస్లో వాడుతుంటాము. సో ఇఫ్ ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక లైక్ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ నాకు 4 hours ఉన్నాయి, 11 hours ఉన్నాయి, 9 hours ఉన్నాయి, 7 hours ఉన్నాయి, 2 hours and 1 hour. సో నాకు ఎప్పుడైనా సరే 4 hours కంటే గ్రేటర్ దాన్ వాల్యూ ఉంటే దానిలోంచి 1 hour అయితే మైనస్ కావాలి. సో ఇక బేసిక్గా మనం ఇఫ్ క్లాస్లో రాసేయచ్చు అనమాట ఈ ఫార్ములా. ఇఫ్ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్, దీన్ని ఫ్రీజ్ చేస్తున్నాం కామా, దెన్ వాల్యూ ఆఫ్ ట్రూ అయితే దీనిలో ఉంచి నాకు ఈ 1 అనేది మైనస్ కావాలి. సో దీన్ని కూడా ఫ్రీజ్ చేస్తున్నాను. లేదు వాల్యూ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ నాకు ఇదే వాల్యూ రావాలనేసి ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ డ్రాప్ చేస్తే మీరు చూడొచ్చు, 11 అనేది 4 కంటే గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి 10 వచ్చేసింది, 9 అంటే గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి 8 వచ్చేసింది, 7 గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి 6 వచ్చేసింది, అండ్ 2 ఈజ్ లెస్ దాన్ 4 ఉంది కాబట్టి 2 వచ్చింది, 1 ఈజ్ లెస్ దాన్ 4 ఉంది కాబట్టి 1 వచ్చింది. సో దీన్నే మనం ఇఫ్ క్లాస్లో కాకుండా ఎండ్తో కూడా రాయొచ్చు అనమాట మీరు కావాలనుకుంటే. ఇక్కడ ఇఫ్ లాజిక్లో మనం ఎండ్ రాసేసి ఎండ్ అని ట్యాప్ చేసిన తర్వాత లాజిక్ ఏంటి, ఇఫ్ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్, దీనైతే నేను ఫ్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు లాజిక్ అయితే వచ్చేసింది, ట్రూ వచ్చేస్తుంది అనమాట ఇది. సో వాల్యూ ఆఫ్ ట్రూ అయితే దీనిలోంచి నాకు ఈ 1 అనేది మైనస్ కావాలి. F4 ప్రెస్ చేస్తున్నా కామా, ఇన్ కేసు వాల్యూ ఫాల్స్ అయితేనేమో నార్మల్ నాకు ఇదే ఆన్సర్ రావాలి. ఇప్పుడు మీరు చూసినా సేమ్ ఆన్సర్స్ వస్తాయి అనమాట. చూడండి, 11లోంచి 1 పోతే 10, 9లోంచి 1 పోతే 8, 7లోంచి 1 పోతే 6, 2 నుంచి
ఒకటి ఎందుకు పోదు, ఎందుకంటే ఇక ఫాల్స్ వస్తుంది అనమాట. మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే సింపుల్గా ఏం లేదు, ఫార్ములాస్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎవాల్యుయేట్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఎవాల్యుయేట్ ఇలా ప్రెస్ చేస్తుంటే ఇక్కడ లైక్ ఎండ్ ఆఫ్ ఫాల్స్ వచ్చింది. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఫాల్స్ వస్తుంది ఆన్సర్. సో ఫాల్స్ వచ్చింది కాబట్టి H6లో మనకి ఏముంది, H6లో వచ్చేసి మనకు 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 అయితే వచ్చేసింది అనమాట. చూడండి 2 వచ్చేసింది. వేరాస్ మీరు 8 చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ నేను ఎవాల్యుయేట్ కొడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నాకు ఎండ్ ఆఫ్ ట్రూ వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ నాకు వాల్యూ ట్రూ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో ట్రూ అయితే మనకి ఏంటి H4 మైనస్ K3 అనమాట. H4 ఏంటి మనకి H4 9 మైనస్ K3 విచ్ ఇస్ దిస్, విచ్ విల్ బి దిస్. సో దిస్ ఈజ్ హౌ ఎండ్ వర్క్స్ గైస్. ఈవెన్ ఆర్ అయినా అంతే, మనము ఎన్ని ఎక్కువ కండిషన్స్ ఇస్తే అది ట్రూ ఆర్ ఫాల్స్ చూసుకొని దాన్ని బట్టి అయితే మనకి ఎండ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. మోస్ట్లీ మనం ఇఫ్లో వాడుతుంటాం ఇవి. సో ఐ హోప్ మీకు ఎండ్కి ఆర్కి డిఫరెన్స్ అయితే తెలిసిందని అనుకుంటున్నాను. ఇఫ్ యస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో ఎట్ ద మూమెంట్. అండ్ గైస్ మ్యాక్రోస్ విషయానికి వచ్చేస్తే నేను ఇంకొక మ్యాక్రో వీడియో చెప్పిన తర్వాత మ్యాక్రో సిరీస్ అయితే ఎండ్ చేస్తాను. పోజ్ దాట్ నేను పవర్ క్వెరీస్ గురించి, పవర్ పివట్స్ గురించి చెప్తాను అనమాట. ఒక 4 వీడియోస్ అవి కంప్లీట్ చేసిన తర్వాత విల్ జంప్ ఇన్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎల్స్ సీక్వెల్, ఇవి రెండిట్లో ఏదో ఒకటి అయితే పిక్ చేసుకుంటాను మోస్ట్లీ. మీరు బై ఎనీ ఛాన్స్ ఈ వీడియోని అప్రోచ్ చేసిన 7 డేస్ లోపు చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి నాకు. సో దాట్ దాన్ని లైక్ నేను దృష్టిలో పెట్టుకొని విల్ డిసైడ్ అ ఫైనల్ థింగ్ అనమాట. సో I'll see you all in the coming video. Until then, take care. Bye-bye. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing.